సాయంత్రం 6:60 టెస్ట్ కేసులు రన్ చేయమని పంపించాడన్నా. గంట నుంచి గింజుకుంటుండే 6 అయ్యాయి. నువ్వు సూపర్ బాసు. ఇన్నాళ్ళు అంది చట్నీ అయ్యి అది ఇదే అనేవాళ్ళు తప్ప ఇప్పుడు వరకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. పెద్ద హోటల్లో తిన్నాక టిప్ ఇస్తారని విన్నాను. నీది పెద్ద మనసు కాబట్టి నాకు టిప్ ఇచ్చావు. నా జీవితంలో మొదటిసారి టిప్ వచ్చింది కాబట్టి ఇలా పార్టీ చేసుకుంటున్నాను. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? పిచ్చా? ఇదిగో రాధా, అక్క నీకు క్యాష్ కౌంటర్ ఇచ్చింది, ఎక్కువ గౌరవిస్తుందని నాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ. ఇక్కడ నీకన్నా నేనే సీనియర్. అదిగాక నా రూమ్లో నువ్వు ఉంటున్నావు గానీ నీ రూమ్లో నేను ఉండట్లేదు, అది గుర్తుపెట్టుకో. ఒక కూల్ డ్రింకు 2 చిప్స్ ముందు పెట్టుకుని ఏదో మందు కొడుతున్నాడు బిల్డప్ ఇస్తున్నావు. విషయం ఏంటో చెప్పు. ఏముంది, పొద్దున ఒక ఆయన టిఫిన్ చేయడానికి వచ్చాడు కదా. ఒకరేంటి చాలా మంది వస్తారు. చెప్పేది వినా. చెప్పు. తను తింటూ ఉండగా 30 ఉప్మా పెసరట్టు పార్సల్ కట్టమన్నాడు. అయితే వీళ్ళతో పాటు నాకు 100 రూపాయలు టిప్ కూడా ఇచ్చాడు. 100 ఇచ్చాడా? ఆ వచ్చినోడు కుర్రోడా పెద్దోడా? కుర్రోడే. అదే టైంకి వర్ష గుడికి వెళ్ళింది కదా. అవును, నీకెలా తెలుసు? వాడు పార్సిల్స్ పట్టుకుని పరిగెత్తుకెళ్ళాడు కదా. వామో, అన్ని చూసినట్టు చెప్తున్నావేంటి? నీకు జాతకం తెలుసా? నా జాతకం చెప్తావా? ఇందులో చెప్పడానికి ఏముంది? వాడిక నుంచి రోజు హోటల్కి వస్తాడు. నీకు 100 ఏంటి 500 టిప్ ఇస్తాడు. ఎందుకు? నిన్ను మంచి చేసుకోవాలి కదా. అభిమానం అంటే అలా ఉండాలి. నువ్వున్నావు ఎందుకు? ఎప్పుడైనా ఏమైనా ఇచ్చావా? నీకు కాదు గాని రాణికి ఇస్తానులే. ఏంటది? నువ్వు ఇలా టిప్పులు తీసుకుంటున్నావని కంప్లైంట్. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇంకేముంది, పెనం మీద పెసరట్టు అవుతాను. ఇమ్మంటావా మరి? వద్దు. అయినా ఒకే రూమ్లో ఉంటున్నావు, ఇవన్నీ చూసి చూడనట్టు వదిలేయాలి. ఇదిగో నీకు కూడా గ్లాస్ తెచ్చాను, నువ్వు కూడా తాగు. ఇదిగో ఈ కూల్ డ్రింక్ తాగు, చల్లగా ఉంటావు. అసలు వాడు ఎవడో ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి. మంచివాడైతే విషయం రాణికి చెప్పాలి, లేదంటే వాడి అంతు చూడాలి. తీసుకో 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 తీసుకో. దేవుడు, బాబు, ఈ కవర్ మా బిజినెస్ పార్ట్నర్ శంకర్ ప్రసాద్ గారికి ఇవ్వాలి, ఇచ్చేసిరా. శంకర్ ప్రసాద్ ఆయన ఎవరో నాకు తెలియదు బాబు. శంకర్ ప్రసాద్ గారు తెలీదా? ఈ సిటీలోనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా. ఆయన పేరు ఎప్పుడు వినలేదా? చాలా ఆశ్చర్యంగా ఉంది. గతంలో విన్నానేమో, గతమే మర్చిపోయినవాన్ని నాకెలా గుర్తుంటుంది? ఇది నమ్మకస్తులతో ఇచ్చి పంపాలే, నాకు వేరే పని ఉంది. పర్వాలేదు దేవుడు, డ్రైవర్కి ఆఫీస్ తెలుసు, డ్రైవర్ నేను తీసుకెళ్తాడు. నువ్వు ఈ కవర్ ఆయనకి ఇచ్చేసి. అలాగే బాబు. మర్చిపోకు, ఇది శంకర్ ప్రసాద్ గారి చేతికే ఇవ్వాలి. నువ్వు వస్తున్నావని ఫోన్ చేసి చెప్తాను. జాగ్రత్త, వెళ్ళు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. దీని మీద మీ సైన్ కావాలి సార్. భాస్కర్ పార్ట్నర్షిప్ డీల్ అగ్రిమెంట్ పేపర్స్ పంపిస్తా అన్నాడు, పంపించాడా? ఇంకా లేదు సార్. అవునా? నమస్తే సార్. నమస్తే భాస్కర్. అగ్రిమెంట్ పేపర్స్ ఇంకా పంపించలేదు? లాయర్ గారు అడుగుతున్నారు. ఇప్పుడే పంపించాను సార్. అదేంటి, నువ్వు రావట్లేదా? లేదు సార్, వేరే పని ఉంది. మా ఇంట్లో దేవుడు అనే వ్యక్తి ఉన్నాడని చెప్పాను కదా, అతనితో పంపించాను సార్. ఒక 10 నిమిషాల్లో మీ దగ్గర ఉంటాడు. అవునా? నువ్వు ఆయన గురించి చాలా గొప్పగా చెప్పావు కదా, ఈరోజు అతన్ని చూస్తానన్నమాట. అవును సార్. సరే, ఉంటాను. ఉంటాను సార్. ఇదే ఆఫీస్ దేవుడు. సరే, నువ్వు అలాగే ఉండు, నేను వెళ్ళొస్తాను. సరే. బాబు చెప్పండి, ఎవరు కావాలి? శంకర్ ప్రసాద్ గారిని కలవాలి. భాస్కర్ గారు పంపించారు. చైర్మన్ గారా? ఆ పక్కన లిఫ్ట్ ఉంది, 3వ ఫ్లోర్లో ఉంటారు, వెళ్ళండి. అలాగే బాబు. చెరిగిపోదు మీ బతుకే స్నేహం కోసం, మీ త్యాగం స్నేహం కోసం, మీ తనువులు స్నేహం కోసం, మీ పయనం స్నేహం కోసం. శామ్, చెప్పమ్మా. తాతి, బయటికి వెళ్దామన్నా? ఆఫీస్లో చిన్న వర్క్ ఉందమ్మా, చూసుకుని వచ్చేస్తాను. నువ్వు ఇలా చెప్తావని నాకు తెలుసు, అందుకే నేనే ఆఫీస్కి వచ్చాను. కింద కార్లో ఉన్నాను. అవునా? మరి పైకి రా. నేను వస్తే ఇంక మనం వెళ్ళినట్టే, నువ్వే కిందికి రా. అది కాదమ్మా, అగ్రిమెంట్ పేపర్స్ వస్తున్నాయి, నేను తీసుకోవాలి. నువ్వు ఈ కంపెనీ చైర్మన్వి తాతి, నీ కింద చాలా మంది పనిచేస్తారు, వాళ్ళని తీసుకోమను. అంటే అది... వస్తున్నావా లేదా? సరే, నీకన్నా నాకేది ఎక్కువ కాదు, వస్తున్నాను. సరే, ఫాస్ట్గా రా. చూడు సార్, దేవుడు అని ఒకతను వస్తాడు, అతను అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొస్తాడు. తీసుకొని మన లాయర్కి ఇచ్చేసి. అలాగే సార్. అమ్మా, బయలుదేరండి, వస్తున్నాను తల్లి.
మీరు శంకర్ ప్రసాద్ గారిని కలవాలి. మీరెవరు? నా పేరు దేవుడండి. నన్ను భాస్కర్ గారు పంపించారు. ఓ మీరేనా? అది నాకు ఇచ్చేయండి. పర్లేదు సార్, సార్ చెప్పారు మీరు వస్తున్నారని. భాస్కర్ గారు ఈ పేపర్స్ శంకర్ ప్రసాద్ గారికి ఇవ్వమన్నారు. పర్లేదు సార్, మీరు వస్తే అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొని లాయర్ గారికి ఇవ్వమని నాకు చెప్పారు. పర్లేదు సార్, నేను సార్ పిఏనే. సార్ మీరు పేపర్స్ తీసుకొస్తారని నాకు చెప్పారు. నాకు ఇవ్వండి. సార్ ఇప్పుడే వెళ్ళిపోయారు. నన్ను తీసుకోమని చెప్పి వెళ్ళిపోయారు. ఇదిగోండి. ఏరా కృష్ణ, పేదవాళ్ల మీద ఉన్న ప్రేమ ఈ తల్లి మీద లేదా నీకు? మీ నాన్నగారి వ్యాపారం వల్ల వాళ్ళకేదో అన్యాయం జరుగుతుందని ఆయన నువ్వు ఎదిరించావు. మీ ఇద్దరి మాట పట్టింపుల్లో నీ కాళ్ల మీద నువ్వు నిలబడతాను అని ఇల్లు వదిలి వెళ్ళిపోయావు. నాకు కన్నీళ్లను మిగిల్చావు. ఎన్నిసార్లు రమ్మని పిలిచినా రాను అని నన్ను ఏడిపిస్తూనే ఉన్నావు. అందరి గురించి ఆలోచించే నువ్వు ఈ అమ్మ బాధ గురించి మాత్రం ఆలోచించలేదు. ఏంటి శారదా, నీ కొడుకు ఎలా ఉన్నాడా అని బాధపడుతున్నావా? అమ్మని కదండి, కొడుకు దూరం అయితే బాధపడకుండా ఎలా ఉంటాను? వాడు ఎక్కడున్నాడో, ఎలాంటి బాధలు పడుతున్నాడో అనే బాధ నాకుండదా? నీకు తెలియదు కదా శారదా, నీ కొడుకు చాలా ఎత్తుకెదిగాడు. ఏంటండి మీరు చెప్పేది? అవును శారదా, ఒక చిన్న హోటల్లో డబ్బులు లెక్క పెడుతున్నాడు. సర్వర్గా టిఫిన్లు అందిస్తున్నాడు. పనివాడిగా కప్పులు కూడా కడుగుతున్నాడు. నా పేరును వాడను అన్నాడు. నా ఇంట్లో ఉండను అని వెళ్ళిపోయి నీ కొడుకు సాధించిన ఘనత ఇది. వాణ్ణి అలా చూసి కూడా వదిలేసి వచ్చారా? నేను రమ్మంటే వాడెందుకొస్తాడు? నేను పేదవాళ్లను దోచుకుని సంపాదిస్తున్నాను కదా, అది వాడికి నచ్చదు. వాడికి అలా ఉండడమే నచ్చుతుంది. మహారాజులా వాడిని చూడాలనుకున్నాను. ముష్టివాడిలా బ్రతుకుతానని వాడంటున్నాడు. ఇంక వాడి గురించి ఎందుకు ఆలోచిస్తావు? వచ్చి అన్నం పెట్టు. అసలు మీరు తండ్రేనా? కష్టమంటే తెలియకుండా పెరిగిన కొడుకు ఈరోజు కష్టపడుతుంటే మీ నోటికి అన్నం ఎలా వెళ్తుంది? నేను వాడిని వెళ్ళిపోమనలేదు, ఇక్కడ ఉండి ఆస్తిని అనుభవించమన్నాను. కాదనుకుని కాలదనుకుని వెళ్ళిపోయింది నీ కొడుకు. నీతులు చెప్పినంత ఈజీగా జీవితం ఉండదు అని తెలుసుకుంటే వాడే ఇంటికి తిరిగి వస్తాడు. ఎవరండి మీరు? అదే మాట నేను నిన్ను అడుగుతున్నాను. ఎవరు నువ్వు?
నా పేరు వంశీ. యుఎస్లో ఎంబీఏ చేశాను. అయినా నా పేరు మీకెందుకు? యుఎస్ఏలో ఎంబీఏ చేసిన వాడివి అక్కడే ఏదో ఒక జాబ్ చేసుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఈ వివరాలన్నీ మీకెందుకు? ఇంతకుముందు అసలు మిమ్మల్ని ఎక్కడ చూడలేదు కూడా. నువ్వు నన్ను చూడకపోయినా నేను నిన్ను చూశాను. ఎక్కడ? అది నేను నీకు చెప్పాలంటే ముందు నీ గురించి నువ్వు పూర్తిగా చెప్పాలి. చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ గురించి చెప్పకుండా నా గురించి అడుగుతున్నారు. అసలు నేను మీకెందుకు చెప్పాలి? ఒక్క రీజన్ చెప్పండి చాలు. వర్ష. వర్ష నాకు బాగా కావాల్సిన అమ్మాయి. అందుకు. ఇప్పుడు చెప్తావా? చెప్తాను బ్రో. బ్రోనా? ఈ వర్ష ఏంటి? వర్షకి మీరు కావాల్సిన వాళ్ళు అన్నారుగా, అందుకే నాకు మీరు కావాల్సిన వాళ్ళే బ్రో. వరసలు తర్వాత కలుపుకుందాం గానీ ముందు నీ వివరాలు చెప్పు. నేను పుట్టింది ఇక్కడే అయినా చదువుకున్నది మాత్రం అమెరికాలో. మా ఫ్యామిలీ అక్కడే సెటిల్ అయింది. అది సరే, నువ్విక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎంబీఏ చేసి అక్కడికి వెళ్తారు, మరి అక్కడ ఎంబీఏ చేసి ఇక్కడేం సాధిద్దామని వచ్చావు? మాకక్కడ చాలా బిజినెస్లు ఉన్నాయి. మా గ్రాండ్ ఫాదర్ శంకర్ ప్రసాద్ గారు ఇక్కడే ఉంటున్నారు. ఆయన దగ్గర బిజినెస్లో ట్రిక్స్ నేర్చుకుందామని వచ్చాను. నాలెడ్జ్ బుక్స్తో వస్తుంది, కానీ అనుభవం మాత్రం సక్సెస్ అయిన వాళ్ళతో పనిచేస్తేనే వస్తుంది. అంతా బాగానే ఉంది. మరి నువ్వు బై బర్తే గోల్డెన్ స్పూన్లా ఉన్నావు. అలాంటి నువ్వు అతి సాధారణమైన మా వర్ష వెంట ఎందుకు పడుతున్నావు? వర్షని మొదటిసారి శంకర్ ప్రసాద్ గారి కాలేజీలోనే చూశాను. మొదటి చూపులోనే తను నాకు బాగా నచ్చింది. జీవితం పంచుకోవాలంటే అలాంటి అమ్మాయితోనే పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. తొలి చూపులోనే అంత తెలుసుకున్నావని నువ్వు కట్టుకథలు చెప్తే నేను నమ్మేస్తాననుకుంటున్నావా? అపార్థం చేసుకోకండి బ్రో. వర్ష తొలి చూపులోనే నాకు బాగా నచ్చింది. తర్వాతే తన మంచితనం, కష్టపడి చదివే తీరు, అందరితో ఆమె చేసే స్నేహం, తెలియని వాళ్లకు కూడా ఆమె చేసే సాయం, ఇలా ఒక మంచి పరిపూర్ణమైన అమ్మాయి అని తెలుసుకున్నాకే ప్రేమించడం మొదలుపెట్టాను. మరి వాళ్ళు పేదవాళ్ళు కదా? డబ్బులో వాళ్ళు పేదవాళ్ళేమో కానీ మంచితనంలో మాత్రం వాళ్ళందరికంటే గొప్పవాళ్ళు. ఫిలాసఫీలు బాగానే చెప్తున్నావు. ఇది ఫిలాసఫీ కాదు బ్రో, నేను తన్ని మనసారా ప్రేమిస్తున్నాను కూడా. మరి నీ మనసులో ఉన్న ప్రేమ వర్షకి చెప్పావా? చెప్పలేదు బ్రో. ఇంకా లేదు బ్రో. తనకి నా ప్రేమ చెప్పేలోపే తను నన్ను అపార్థం చేసుకునే ఒక చిన్న సంఘటన జరిగింది. మరి నిన్ను ప్రేమించిన అమ్మాయి వెంట నువ్వెలా పడుతున్నావు? నేను ప్రేమిస్తున్నాను కదా బ్రో. తను ప్రేమించాలి, నన్ను కరుణించాలి, తనతో జీవితాన్ని పంచుకోవాలని ఆరాటపడుతున్నాను. నీ ప్రేమలో నిజాయితీ ఉందని ఇప్పుడు నిన్నేమనకుండా వదిలేస్తున్నాను. వర్ష నిన్ను ప్రేమించిందా? ఓకే. నువ్వు మాత్రం తనని ప్రేమ అంటూ అనవసరంగా ఏడిపిస్తే మాత్రం. తన ప్రేమని పొందాలనుకుంటున్నాను. వర్ష బాధపడే పని నేనెందుకు చేస్తాను బ్రో? గుడ్. వర్ష బాధపడినంత వరకు నీకెలాంటి ప్రాబ్లం ఉండదు. వర్ష బాధపడితే వాళ్ళక్క రాణి తట్టుకోలేదు. అలా ఏదైనా జరిగితే మాత్రం నా మాట తీరు ఇలా ఉండదు. సార్, ఈ 10 అంతస్తుల కమర్షియల్ కాంప్లెక్స్ కడితే 100 కోట్ల బిజినెస్ ఎక్కడికి పోదు. సెంటర్ అలాంటిది సార్. గుడ్. ఈ ప్లాన్ నాకు బాగా నచ్చింది. వెంటనే పనులు ప్రారంభిద్దాం. ఇక్కడే ఒక చిక్కుముడుందండి. ఏంటది? ఈ స్థలం అంతా మనదే, కానీ కరెక్ట్గా ఎంట్రన్స్ గేట్ పెట్టే చోట 600 గజాల స్థలం మాత్రం మనది కాదు సార్. ఆ స్థలం కూడా మనకి వస్తే తప్ప ఈ కాంప్లెక్స్ అంత అందంగా తయారవ్వదు సార్. 600 గజాలేగా, వాళ్ళని అమ్మమను కొనేద్దాం. అడగ్గానే అమ్మేయడానికి అది ఖాళీ లేదు. అక్కడ ఒక హోటల్ ఉంది, ఒక కుటుంబం ఉంటుంది. వాళ్ళు ఒప్పుకుంటేనే మనకి స్థలం వచ్చేది. చాలా ఏళ్ల నుంచి నడుపుతున్న హోటల్ని ఇప్పుడు వదిలేయమంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఏంటికేడి, అదేదో పెద్ద 5 స్టార్ హోటల్ అయినట్టు చెప్తున్నావు.
మొన్న నేను చూశాను కదా, ఒక చిన్న కాకా హోటల్, బ్రతుకు తెరువుకు పెట్టుకున్న హోటల్ అది. మార్కెట్లో ఉన్న రేటు కన్నా ఎక్కువ ఇస్తామంటే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్లే ఆ స్థలం మనకి ఇచ్చేస్తారు. అంతేనంటారా? తిండిని అమ్ముకుని బ్రతుకుతున్న బతుకులవి. డబ్బు పారేస్తామంటే కుక్కల్లా మన చుట్టూ తిరుగుతారు, మన కాళ్ళకి మొక్కి మరీ అమ్ముతారు. నువ్వు వెళ్ళి మాట్లాడు. మీరే అంత అభయం ఇచ్చాక ఇంకా అడిగేదేముంది? వెంటనే వెళ్ళి మాట్లాడతాను. అయినా ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నారు? అది చెప్పడానికే కదమ్మా ఇదంతా అడుగుతున్నాను. మరి అంత పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ముందు ఇంత చిన్న హోటల్ ఉంటే ఎలా ఉంటుందమ్మా? అందుకే ఈ స్థలాన్ని కూడా కలిపి కాంప్లెక్స్ కట్టేద్దామని మా అయ్యగారు ఆలోచన. ఇది మా స్థలం కదండి, మీరెలా కడతారు? ఈ రోజు వరకు మీదే, కానీ రేపటి నుంచి మాదైపోవడానికి ఒక మార్గం ఉంది. నవల ఎంప్లాయీస్ అందరికీ ఒంట్లో బాగాలేదని సాయంత్రం 6 టెస్ట్ కేసులు రన్ చేయమని పంపించాడన్నా. గంట నుంచి గింజుకుంటుండే 6 అయ్యాయి. ఇంకో 2 గంటల్లో ఇంత పని ఎలాగవుద్దన్నా? ఎప్పుడు హార్డ్ వర్కే కాదు, అప్పుడప్పుడు స్మార్ట్ వర్క్ కూడా చేయాలరా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.